హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు మినపప్పుని శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కారం పొడిని కూడా వేసి కలిపి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత గంట పాటు నానబెట్టుకున్న ఈ మినపప్పుని మెత్తగా ఉడికించి తీసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న పొడి బియ్యం పిండిని ఈ మిశ్రమంలో కలుపుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మురుకుల పిండిని తీసుకొని మనకు కావాల్సిన షేప్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఈ మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ మురుకుల కోసం ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని వాడచ్చు. లేదంటే ఒక కప్పుకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని కూడా వాడచ్చు. మనకు కావాల్సిన టేస్ట్ని బట్టి మనము ఈ బియ్యం పిండి క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 కప్పుల వరకు వాడుతున్నాను. 2 కప్పులు కావాలంటే 2 కప్పులు కూడా వాడుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లల కోసం మనం రెగ్యులర్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. ఎంతో ఈజీగా, హెల్తీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.